హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్లో అయితే నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఎపిసోడ్లో లైవ్లో ఎప్పుడో కంప్లీట్ అయ్యాయి అండ్ ఇప్పుడు మనకి ఎపిసోడ్లో కంప్లీట్ అయ్యాయి. అండ్ అదేవిధంగా టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. చూసే ముందు అయితే ఈ వారం మీరు నామినేషన్స్ చూశారు కదా, ఎవరు కొట్టేస్తారు అనేది కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్ కోసం. సో నామినేషన్లో చాలామంది స్కిల్స్ ఏంటో చాలా వరకు తెలిసిపోయాయి. సో ఓటింగ్ కూడా అదే విధంగా మారుతుంది. ఇప్పుడు మనం అనఫిషియల్ ఫ్యాన్ బేస్ ఎలా ఉందో చూద్దాం. ఎవరి ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, ఎవరి ఫ్యాన్ బేస్ తగ్గుతుంది అనేది చూస్తూ మాట్లాడదాం. సో టాప్లో అయితే నిఖిల్ కనిపిస్తున్నాడు ప్రజెంట్గా, కానీ ఈ ఓటింగ్ అయితే డ్రాప్ అవుతుంది ఫ్యాన్ బేస్ అనేటువంటిది. ఎందుకంటే తను పెద్ద మార్క్ అయితే చూపించట్లేదు. హౌస్లో ఇప్పటివరకు అయితే అనుకున్న విధంగా ఆడట్లేదు. అండ్ ఇప్పుడు లగ్జరీ అంటే రేషన్ టాస్క్లో కూడా వీళ్ళ టీం ఓడిపోయింది. సో వీళ్ళకి రేషన్ ఈ వారం ఉండదు. సో మిగతా టీమ్స్ నైనిక అండ్ యష్మి తలా ఒకటి గెలిచారు, వాళ్ళకు రేషన్ ఉంటుంది. అండ్ నెంబర్ 2లో విష్ణుప్రియ ఉంది, 20% అట్లా అయితే వస్తుంది. సో విష్ణుప్రియ కూడా ఎక్స్పెక్టెడ్ అంత లేదు, కానీ పర్లే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 మణికంఠ 10 అలా వస్తుంది. సో మణికంఠకి మంచి ఓటింగ్ పర్సంటేజ్ 13 అలా వస్తుంది. సో ఇతడు పర్లేదు, చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష ఆల్మోస్ట్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి నచ్చేసాడు ఇతను. సో ఇతను కూడా మంచి ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది 10% అలా. అండ్ నెక్స్ట్ నైనిక ఈ 8 to 9 వస్తుంది. సో నైనిక కూడా పర్లేదు, అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉంది ఈమె పర్ఫార్మెన్స్ అయితే. నెక్స్ట్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం అండ్ 8%. అండ్ అదేవిధంగా సీత ఆల్మోస్ట్ 8. అండ్ పృథ్వీ వీళ్ళు ముగ్గురు ఈ వారం డేంజర్లో ఉండొచ్చు, కానీ సీత అయితే సేవ్ అవుతుంది అనుకుంటున్నాను. మంచి స్కిల్స్ ఉన్నాయి ఈమె దగ్గర. ఆదిత్య ఓమే ఇప్పుడున్న వాటిలలో వీక్గా కనిపిస్తున్నాడు. అండ్ పృథ్వీ పర్లేదు అనిపించాడు నాకైతే.